వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అయోధ్య నగర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎర్ర రజిత వరదరాజ్ కర్తవ్య గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ మరియు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. గ్రామానికి సర్పంచ్గా నన్ను నిలబెట్టారు. గ్రామానికి కావలసిన నిధులను నాకు ఓటేసి గెలిపిస్తే అవన్నీ చేస్తానని నేను కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నా పేరు రజిత, నా భర్త పేరు వరదరాజు. రజిత వరదరాజు అని ఎర్ర రజిత వరదరాజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాం. మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. మాకు అవకాశం ఇచ్చిన మాధవరెడ్డికి కృతజ్ఞతలు. మేము సర్పంచ్ అభ్యర్థి మమ్మల్ని గెలిపిస్తే వాటర్ ప్లాంటు మరియు సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు బతుకమ్మకు ఆట స్థలం, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వడానికి, పింఛన్లు కూడా అర్హులైన వారికి ఇవ్వడానికి మా ప్రయత్నం మాధవరెడ్డి గారు. ఆయన ఎల్లవేళలా ఏమటువంటి ప్రతి పని మేము చేయడానికి ముందుకు పోతాం. రజితను బలపరిచాము. మాది గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడ్డది 2018లో. గత పాలకులు మా గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ తరఫున విన్ అయ్యారు. మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, మశాన వాటిగా కూడా అంతంత మాత్రమే కట్టారు. కాబట్టి అయోధ్య నగరం గ్రామ పంచాయతీ ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది. కాబట్టి ఈమెను గెలిపిస్తే, ఎర్ర రజితను గెలిపిస్తే వాటర్ ప్లాంటు కానీ, అరువులు ఉన్న వరకు పింఛన్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఎలాంటి బాధలు ఉన్నా మేము మాధవరెడ్డి సార్ దగ్గరికి పోయి మేము తీసుకొచ్చి వాళ్ళతో కొట్లాడి అయినా తీసుకొచ్చి వీళ్ళని అందరినీ న్యాయం చేస్తామని, సమస్యలు చేస్తామని మేము మనవి చేస్తున్నాము. దయచేసి కత్తెర గుర్తును ఓటేసి అధిక మెజార్టీతోని గెలిపించగలరని ఈ కొత్త ఎమ్మెల్యే గారు నిలబెట్టారు. ఈవెన్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం.